నిన్న ప్రీమియర్ షో హైదరాబాద్ లో జరిగిన నేపథ్యంలో సంధ్యా థియేటర్ దగ్గర నిన్న అల్లు అర్జున్ కూడా ఆయన కుటుంబంతో సహా ఆయన కూడా సినిమా చూడడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో భారీగా వచ్చిన ప్రేక్షకులు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అందులో ఒక కుటుంబం కూడా వెళ్లారు. ఆ కుటుంబం అందులో రేవతి నలుగురు వెళ్లారు. రేవతి 39 సంవత్సరాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆమెను బతికించేందుకు సిపిఆర్ చేశారు. అయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. శ్రీతేజ్ వాళ్ళ 9 సంవత్సరాల బాబు ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. అలాగే సాన్వి అనే పాప కూడా ఉంది. పాప 7 సంవత్సరాలు. చిన్న పిల్లల్ని తీసుకొని ఒక కుటుంబం ఫస్ట్ షో అదే ప్రీమియర్ షోకే వెళ్ళాలి అన్న మరి అంత అది వాళ్ళ ప్రాణాలు తీయడానికే కారణమైన పరిస్థితి ఉంది. నిజంగా ఇప్పుడు సినిమా నిర్వాహకులను అనాలా, థియేటర్ నిర్వాహకులను అనాలా, అక్కడ భారీగా రావడం వల్ల పోలీసులు కూడా ఫ్యామిలీలు ఉన్నారా పిల్లలు ఉన్నారా అని చూడకుండా చేసిన లాఠీ చార్జ్ని అనాలా, అర్ధరాత్రి పూట ప్రీమియర్ షోలు పెట్టుకోవడం సినిమా సిబ్బందిని అనాలా, మరి ఇలాంటి అంటే ఇంత స్టార్డమ్ ఉన్న హీరోలు ఆ ప్రాంతంలోకి అలాంటి సిచ్యువేషన్లో రావడం ఎంతవరకు కరెక్ట్ అని వారిని అనాలా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒక కుటుంబం చిన్నా భిన్నమైపోయిన పరిస్థితి. ఒక కుటుంబంలో తల్లి బిడ్డ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎంతో ఆనందంగా ఆఫీస్ నుంచి వచ్చి ఆయన పిల్లల్ని తీసుకొని భార్యను తీసుకొని అక్కడికి వచ్చి ఉండొచ్చు. కానీ ఇలా శవాన్ని తీసుకొని ఇంటికి వెళతామని ఊహించి ఉండరు. కానీ ఇలాంటి ఘటనలు చూసైనా ప్రజల్లో మార్పు వస్తుందా లేదా అయితే అర్థం కావట్లేదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు ఫోన్ లైన్ లో. మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు గారు. ఇది జస్ట్ ఒక సినిమా అంటే 3 గంటల పాటు ఒక థియేటర్ లో కూర్చొని ఎంజాయ్ చేసేటటువంటి సినిమా. ఆ సినిమా కోసం వెళ్ళడం చూడడం ఇదంతా కూడా కామన్ గా జరుగుతుంది. సో అలానే వెళ్ళాలనుకున్నారు రేవతి భాస్కర్ వాళ్ళిద్దరు పిల్లలతో వెళ్ళారు. సినిమాకి సంబంధించి లోపలికి సినిమా చూసారా లేదా తర్వాత కానీ మొత్తానికి అయితే ప్రాణాలు అయితే రేవతి కోల్పోయింది. శ్రీతేజ చిన్న పిల్లలు 9 సంవత్సరాలు అతనికి ఇప్పుడు చాలా సీరియస్ గానే సిచ్యువేషన్ ఉంది. అంత పూర్తిగా కూడా అంటే సినిమా వాళ్ళది తప్ప లేకపోతే చూడడానికి అంత వెళ్ళడం వీళ్ళది తప్ప అంటే డెఫినెట్ గా కూడా ఆ 3 గంటల సినిమాలో అదంతా కూడా జస్ట్ క్రియేట్ చేసి అంటే ఒక డైరెక్టరు లేకపోతే రైటరు మైండ్ లోకి వచ్చినటువంటి ఒక కల్పిత పాత్రలు ఏవైతే ఉంటాయో అదంతా కూడా జస్ట్ ఒక డ్రామా అంతే. ఆ సినిమా కోసము లైఫ్ ను రిస్క్ చేయడం అనేది నిజంగా ఆ చిన్న పిల్లవాడు సీరియస్ ఏం తెలుసు అతను ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. సో మొత్తం ఈ సంఘటనలో డెఫినెట్ గా సినిమా వాళ్ళు అంత హైప్ ఇవ్వడం ఎందుకు? పుష్ప ఓకే, పుష్ప 1 వచ్చింది, పుష్ప 2 ఓకే, పుష్ప 3 అయినా సరే ఏదైనా సరే కామనే. కానీ ఇంత హైప్ క్రియేట్ చేయడము అంటే ఫస్ట్ రోజే చూసేలాగా అంత ఆత్రంగా ఆ సినిమాకు సంబంధించి తీసుకొని రావడము, మీటింగ్లు పెట్టడము, పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేయడం దేనికోసం? చివరికి ఇలా జరుగుతాయని తెలిసి కూడా ఇలా ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు నిజంగా చాలా దారుణమైన సంఘటనగా చూడొచ్చు. ఎందుకంటే ఒక చిన్న ప్రాణము, అదేవిధంగా ఒక మహిళ తల్లిని కోల్పోయి ఇక ఆ పాప సాన్విక ఏదైతే ఉన్నారో 7 సంవత్సరాలు తల్లిని కోల్పోయింది, అన్నను కోల్పోయింది, తల్లిని కోల్పోయింది. ఇంకా ఇవన్నీ ఇలా తిప్పుడు పోతే జస్ట్ సినిమా కోసం ఇంత యాక్టింగ్ కోసం ఇంత ఓవర్ యాక్షన్ చేస్తూ సినిమా ప్రమోషన్లు చేసి చివరికి ఇలా ప్రాణాలు పోయేంత వరకు తీసుకురావడం వెనక దాని ఆ పాపం అంతా ఎవరిది అనుకుంటే దానికి క్వశ్చన్ మార్కే. తలా పాపం తలా క్రికెట్ అన్నట్టుగానే ఈ మొత్తం వ్యవహారంలో వీరి తప్పు వారి తప్పు అని మొత్తం అందరిది తప్పే. ఆ సినిమాకి సంబంధించి పుష్ప సంబంధించి 3 సంవత్సరాల తర్వాత చూస్తున్నా, 3 సంవత్సరాల తర్వాత ఇస్తున్నాం అంటే ఏం వస్తుంది? 3 సంవత్సరాల తర్వాత తీశారు, 3 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది, 3 గంటల పాటునే సినిమా చూస్తారు, అయిపోయింది. కానీ ప్రాణాలు ఇప్పుడు ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం కొట్టుమెట్టాడుతుంది. ఇవన్నీ కూడా సిచ్యువేషన్స్ ఉంటాయి. మొత్తానికైతే పోలీసులు నిజంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు మాత్రము ఒకటొకటిన స్థానిక అలాగే కనీసం అంటే అల్లు అర్జున్ మామూలుగా దేనికైనా స్పందిస్తారు అనుకుంటాం కానీ కనీసం ఇప్పటి వరకు తను కూడా ఒక ట్వీట్ చేయలేదు. ఎందుకంటారు? పరిశ్రమ కానీ ఆ నిర్మాతలు కానీ డైరెక్టర్ కానీ మూవీ నుంచి కానీ థియేటర్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడలేదు. జస్ట్ సినిమా ప్రీమియర్ షో అయ్యింది, తొక్కిసలాట జరిగింది, ఇది అయింది, సినిమా చూసారు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు దీనికి సమాధానం చెప్పాలి? డెఫినెట్ గా కలెక్షన్స్ మాకు వచ్చేసాయి, మాకు రావాల్సినటువంటి రాబడి వచ్చేసింది, టికెట్ రేట్లు పెంచేసాము, కొట్టుకోండి, తొక్కిసలాట్లు పోవండి, ఏమన్నా అవ్వండి, ఫైనల్ గా మాకు కావాల్సింది సినిమా ప్రమోషన్, సినిమాలకు సంబంధించి ఎంత లాభం వచ్చింది అంతే. అంత ప్రతి సినిమాకు సంబంధించి ఏది జరిగినా సరే ఇటువంటి వెదరే
కనబడుతుంది. ఇలా తెలుసు ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది అని తెలుసు, కానీ హైప్ క్రియేట్ చేయడం. ఆ హైప్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇంకా ఈ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల ఇంకా మొత్తం ఏదో సంచలనం జరగబోతుంది, మొత్తం దేశమంతా కూడా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. ఇటువంటి దానికి ఏం లేదు. చివరి చూస్తే సినిమా చూడడం, బయటికి రావడం అంతే. దీనివల్ల పెద్ద అభివృద్ధి, దేశ అభివృద్ధి లేకపోతే ఇంకొకటి ఇంకా తోటకూర అంటగా అలా ఏం లేదు ఇక్కడ. మొత్తం ఎంత జస్ట్ సినిమా కోసము చేసినటువంటి హైప్ వల్ల ప్రాణాలు పోవడం అనేది అది మెయిన్. అక్కడ చిన్నపిల్లలు వాళ్ళు తీసుకుని రావడం వీళ్ళదైనా, లేకపోతే సినిమా కోసం వీళ్ళు స్థాయి ప్రమోషన్ చేయించడమైనా, ఆ డైలాగులు ముందుగా రిలీజ్ చేయడమైనా, ఇది కూడా చివరికి టీవీలో వచ్చేటటువంటి యాడ్స్ ఏవైతే ఉంటాయో ఆ యాప్స్ లో కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ వచ్చేలాగా అంత హైప్ క్రియేట్ చేయడం. అది ఇంకా అంత క్రియేట్ చేశారు. ఇంకా చివరికి ఆ సినిమా హిట్ అయ్యిందా, ఫ్లాప్ అయ్యిందా, లేకపోతే అటు ఇటు కాకుండా ఉందా అనేది ఆ తర్వాత. కానీ సినిమాకు సంబంధించి ఈ స్థాయిలో యాక్టింగ్ చేయడము, ఈ యాక్టింగ్ చేసిన కోసం బయట ఎంత ఓవర్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పచ్చు. రైట్ అండి, రైట్ మధు గారు. చూద్దాం మరి ఇప్పటికే ఏమైనా స్పందిస్తారా లేదా అని. అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు, నిజంగా ఈ విషయాన్ని ఎలా చూడాలి? అది ఏ హీరో అయినా కావచ్చు, అది ఏ రాజకీయ నాయకులైనా కావచ్చు. ఈ తొక్కిసలాటది ఈ స్థాయి అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని కంట్రోల్ చేయలేని పోలీసులా? కనీసం సరే రాజకీయ పార్టీలు అంటే కనీసం వెంటనే స్పందించైనా ఆ చర్యలు గతంలో కొన్ని చూసాం, వెంటనే చర్యలు తీసుకోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఏదో చేయడం. ఇప్పటి వరకు ఇన్ని గంటలు గడిచిన, కరెక్ట్గా సరిగ్గా 12 గంటలు అయింది, ఇప్పటివరకు ఒక ట్వీట్ కూడా లేదు పరిశ్రమ నుంచి. అలాగే ప్రజల ఈ మైండ్ సెట్ కూడా మారాలా? వీక్ డేస్ లో వచ్చిన సినిమాకి కూడా చిన్న పిల్లలు 7 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లల్ని రేపు పొద్దున్నే స్కూల్ ఉంటుంది, ఇవన్నీ మర్చిపోయి అంటే వాళ్ళని అంటే కుటుంబంలో మహిళ మరణించింది కాబట్టి నేను వాళ్ళని క్వశ్చన్ చేయలేకపోతున్నాను, కానీ ఎందుకు అంత ఆత్రం ఎందుకు? అంటే మనకి ఒక సామెత ఉంది, వృద్ధనారి పతివ్రత అని చెప్పని. ఇప్పుడు వయసు వచ్చింది కాబట్టి, అనుభవం వచ్చింది కాబట్టి ఇలా జరగకుండా ఉంటే బాగుంటుందేమో అని చెప్పని చెప్తాం. కానీ మేము కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు, మేము యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు మేము కూడా ఈ మొట్టమొదటి షో చూడాలని చెప్పని ఎగబడినాడు అప్పటి నుంచి. అంటే అది మాతోటే కాదు, అది మాతోటే మొదలు కాదు, మాకన్నా ముందు వాళ్ళు అట్లాగే ఉంది. మనకి దక్షిణాదిలో ప్రాంతీయ భాషల్లో సినిమా హీరోలు అంటే ఒక దేవతలుగానే చూస్తూ ఉంటాం. ఆ విధమైన ఆరాధన, ఆ ఆరాధన కోసం అని చెప్పని మన హీరో పట్ల ఉండే ఆరాధనతోటి మిగిలిన హీరోల అభిమానులతోటి ఘర్షణలు కూడా పడతాం, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటాం, వంకలు పెట్టుకుంటా ఉంటాం, దాని మూలాన ద్వేషాలు, ఇటువంటి పరిస్థితులు మన సమాజంలో అంతర్లీనంగా అయిపోయి ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి అంటే, ఆ రోజుల్లో ఒక టౌన్లో ఒక థియేటర్ లేకపోతే 2 థియేటర్లలోనే ఒక సినిమా రిలీజ్ అయ్యేది. ఇవాళ అంటే ఆ రోజుల్లో 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు ఈ రికార్డులు చూసుకునే వాళ్ళు. ఇవాళ ట్రెండ్ మారిపోయింది. ఇవాళ వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ చేస్తా ఉన్నారు. వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేయడమే కాకుండా ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాలు వచ్చినాయి. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ యాప్లు వచ్చినాయి. సో టెక్నాలజీ తోటి ఇంటి దగ్గర ఉండే టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. నీకు టికెట్ బుక్ అయితేనే నువ్వు థియేటర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది ఇవాళ. ఇది గతంలో అట్లా ఉండేది కాదు. టికెట్ వాళ్ళు ఆ గేట్ తీసి బుకింగ్ ఓపెన్ చేసే టైంకే అందరూ అంటే అక్కడ వెయిటింగ్ లో ఉండి ఒక్కసారిగా పరుగులెత్తుకుంటూ వెళ్ళి ఆ చిన్న నేరోగుండే క్యూ లైన్ లో తొక్కిసలాట్లు జరుగుతుండే ఆ రోజుల్లో. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. అంటే ఇవాళ ఇప్పుడు సినిమా రిలీజ్ సందర్భంగా ఇటువంటి పరిస్థితులు తలెత్తడం అంటే, అది హైదరాబాద్ లాంటి ఆధునిక నగరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇటువంటి పరిస్థితి తలెత్తడం అంటే 100కి 100 పాళ్ళది ఖచ్చితంగా చాలా బాధాకరమైన అంశం. అది ఇక్కడ జరిగింది ఏంటి, అక్కడ అల్లు అర్జున్ ఆ థియేటర్కి వస్తుండటంతో తన చూడటం కోసం సహజంగా హీరో వస్తున్నాడు, అంతమంది మాపు గుమ్ము కొడుతూ ఉంటారు. ఒక్క థియేటర్కి వచ్చిన వాళ్ళే కాదు, అతను చూడటం కోసం గ్యాదర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇతను దిల్షు నగర్ నుంచి వెళ్ళింది కుటుంబం అంటే వాళ్ళు అల్లు అర్జున్ చూడటం కోసం కాదు, వాళ్ళు టికెట్ బుక్ చేసుకొని ఉండాలి. ఈ మొత్తం ఈ గుమ్ముగుడిన దాంట్లో ఈ కుటుంబం చిక్కుకుపోయింది. ఇవాళ ఆమె కుమారుడు కింద పడి కాళ్ళ కింద తొక్కిసలాట్లో తొక్కివేయబడ్డారు. అక్కడ మరీ తొక్కిసలాట ఎక్కువ అవుతుంటే లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీ చార్జ్ లో ఈ పరిస్థితి ఎదురైంది. అంటే ఆ చిన్న బాబు కింద పడిపోయి తొక్కేస్తుండే. ఇప్పుడు ఆమె 39 years అండి, చిన్నామే కదా, ఇంకా బోల్డ్ భవిష్యత్తు ఉంది. ఆమె వెనక్కి వాళ్ళ భర్త కూతురు మరి అబ్బాయి సర్వైవ్ అయ్యి బయటికి రావాలి ఆరోగ్యంగా అని చెప్పని కోరుకుందాం. అంటే వాళ్ళు కూడా
వేరే థియేటర్ చూజ్ చేసుకుని ఉన్నట్టయితే అల్లు అర్జున్ అభిమానించడాన్ని నేను తప్పు పట్టను, వాళ్ళు మొట్టమొదటి షో చూడాలనే వాళ్ళ ఉత్సాహాన్ని తప్పు పట్టను. వాళ్ళు అల్లు అర్జున్ వస్తున్న థియేటర్ అందరికీ ఇది. నేను అనేది ఏమంటే ఆ తండ్రి కొంచెం బాధ్యతగా, నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నా, నా భార్యను తీసుకొని వెళ్తున్నా, మొగాడుగా అతనికి ఉండే శక్తి సామర్థ్యాలతో ఒక తొక్కిసలాట్ లాంటి పరిస్థితిని అతను హ్యాండిల్ చేయడం వేరు. వీళ్ళు అసక్తులుగా మారిపోయారు ఇవాళ. ఇటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం 100% అతను తప్పు. ఆ థియేటర్ ఆఫ్ చేసుకోకుండా ఆన్లైన్ లో బుక్ చేసుకునే సందర్భంలో అల్లు అర్జున్ కూడా అదే థియేటర్కి వస్తున్నప్పుడు దాన్ని అవాయిడ్ చేస్తున్నట్టయితే చాలా బాగుండేది. సిటీలో చాలా స్క్రీన్స్ లో రిలీజ్ అవుతా ఉంది, వేరే థియేటర్లు ఎక్కడైనా ఆఫ్ చేసుకున్నా బాగుండేది. నువ్వు రాత్రిపూట దిల్షు నగర్ నుంచి నీ కుటుంబాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడ బలైపోయారు కదా. ఇవాళ అక్కడ అల్లు అర్జున్ అక్కడికి అటెండ్ అవుతున్న సందర్భంగా ఖచ్చితంగా క్రౌడ్ పూలింగ్ జరుగుద్ది, జనాలు వచ్చేదే, దాన్ని అరికట్టలేరు. ఒక హీరో వస్తున్నప్పుడు ఇది ఒకటే కాదండి, మధ్య సినిమా వాళ్ళు కూడా సక్సెస్ మీట్స్ లేదంటే ప్రీ లాంచ్ ప్రీ ఈవెంట్స్ ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా. అప్పుడు కూడా కదా జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు, మీరు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయిన అభిమానుల విషయంలో ఆయన కొంచెం కోట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు కూడా ఆయన నాన్నకు ప్రేమతో ఆ టైంలో కూడా చెప్పారు. అంటే ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికి కూడా వీళ్ళు ఒకటి ఫాలో అవ్వట్లా. కనీసం సరే వీళ్ళని అంటే ఆ కంట్రోల్ చేయడంలో కూడా ఫ్యామిలీస్ అసలు ఫస్ట్ షోకి వెళ్ళడం అనేది, మిగతా ఫ్యామిలీస్ అన్న ఇలాంటి చూసి నేర్చుకోవాలా, వీళ్ళని తప్పట్టాలా వాళ్ళని తప్పట్టాలా. ఫ్యామిలీ తోటి అటువంటి క్రౌడ్ లోకి ఫ్యామిలీ తోటి అతను వెళ్ళటం అనేది మాత్రం 100% అతను కూడా బాధ్యత రాయొచ్చు. అక్కడ అన్అవాయిడబుల్. అల్లు అర్జున్ లాంటి ఒక క్రౌడ్ అంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో జనంలోకి వస్తున్నప్పుడు వద్దన్న జనం మేబీ ముందు తెలుసో లేదో అండి, థియేటర్ బుక్ చేసుకునే టైంకి తెలియదు కదా వీళ్ళు ఈ థియేటర్కి వస్తున్నారని. ప్రీమియర్ షో అంటే నేను నా ఉద్దేశం అయితే అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అయినా సరే అక్కడ అల్లు అర్జున్ రాబోతున్నాడు అని విపరీతంగా జనం పోగై ఉన్నప్పుడైనా సరే అతను కొంచెం ఒక అడుగు వెనక్కి తగ్గుండాలి. అసలు అల్లు అర్జున్ వచ్చినా రాకపోయినా ఫస్ట్ షో అంటేనే ఫస్ట్ ఒక వారం రోజులే భయంకరంగా ఉంటాయి సిచ్యువేషన్స్. ఒక మాదిరి వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. అంటే ఇవాళ ఫస్ట్ పరిస్థితులు ఇవాళ లేవు, ఎందుకంటే వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతా ఉన్నాయి కాబట్టి. దాని తోడు రోజుకు 4-5 షోస్ వేస్తా ఉన్నారు కాబట్టి ఆ మొట్టమొదట అంటే మొదటి 2-3 రోజులు ఉండే యాంగ్జైటీ గ్రాడ్యువల్ గా డిటీరేట్ అవుతుంది. అంటే సినిమా సస్టైన్ అవ్వచ్చు, క్రౌడ్ థియేటర్ ఆక్యుపెన్సీ బాగుండొచ్చు, కానీ ఈ తొక్కిసలాటలకి దీనికి ఆస్కారం ఉండదు. అంటే ఒకే రోజు 2000-3000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆస్కారం ఉండదు. కానీ అయినా ఫస్ట్ 7 ఏళ్ల పాపకి ఏం సినిమా అర్థమవుద్ది, ఆ ఆలోచన తల్లిదండ్రులు ఇలా వెళ్ళడం వాళ్ళ పరిస్థితిని వాళ్ళు బహుశా ఈ రోజు స్పందిస్తారేమో తర్వాత స్పందించుకుంటూ ఉంటే వాళ్ళని ముందు ఊసి పెడతారు జనం అందరూ. అవును, ఇప్పటి వరకు స్పందించకపోవడమే 100% తప్పు. అసలు ఇప్పటి వరకు అల్లు అర్జున్ కూడా ఒక ట్వీట్ చేయలేదు, అత్యంత దారుణం. యూనిట్ సినిమా వాళ్ళు కూడా కనీసం చేయలేదు. సరే వాళ్ళు ఎంత అభిమానం ఉంటే 7 ఏళ్ల పాపను కూడా తీసుకొని వచ్చారో పోనీ అలా ఆలోచించినప్పుడు. కానీ ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత అయినా మరి సిటీలో ఉన్న వాళ్ళైనా పల్లెటూరులో ఉన్న వాళ్ళైనా కనీసం ఆలోచించండి అని మహాన్యూస్ రిక్వెస్ట్ చేస్తుంది. 7 ఏళ్ల పాపని ప్రీమియర్ షోకి తీసుకొని వెళ్ళి అర్ధరాత్రి పూట ఆ గలాటాల్లో తీసుకువెళ్ళడం అంటే ఎంత దారుణాతి దారుణం.